అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు వాలెట్. తెలంగాణలో లోక్సభ ఎన్నికల వేళ పార్టీల మధ్య రహస్య ఒప్పందాలు ఏమైనా జరిగాయా, లేక పైకి కుస్తీ పడుతూనే లోపల దోస్తీ కట్టాయా? బీఆర్ఎస్ ఆరోపణలకు కాంగ్రెస్, బీజేపీలు స్ట్రాంగ్ కౌంటర్ అయితే ఇచ్చేశాయి. ఇంతకీ గులాబీ ముళ్ళు గుచ్చుకున్నది ఎవరికి, మెచ్చుకోలు ఎవరికి అనేది మాత్రం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అసలే ఎన్నికల సీజన్, ఏ చిన్న అవకాశం దొరికినా క్యాష్ చేసుకునేందుకు పార్టీలు తాతాలాడుతూ ఉంటాయి. గల్లీలో ఉండే సమస్యల నుంచి ఢిల్లీ నుంచి రావాల్సిన నిధుల వరకు ప్రస్తావనలు, విమర్శలు, పంచ్ డైలాగులు పేలిపోతూ ఉంటాయి. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టేలా చాకచక్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. ఎవరి ధీమా వారిదే. అదేంటంటే తెలంగాణలో ప్రస్తుతం ట్రయాంగిల్ ఫైట్ అయితే నడుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలో అనూహ్య విజయంతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ లోక్సభ సమరంలోనూ సేమ్ సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. బీఆర్ఎస్ మాత్రం ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలని కంకణం కట్టుకున్నారు. ఏంటంటే ఎంపీ ఎన్నికల్లో గెలిస్తే పోయిన ఇమేజ్ తిరిగొస్తుందని లెక్కలేసుకుంటోంది. అటు బీజేపీ మాత్రం మోదీ మ్యాజిక్ తో టైల్ డెజర్ట్ పక్కా అన్న ధీమాతో ఉంటుంది. ఈ క్రమంలో రాజకీయం అయితే ఆసక్తి రేపుతోంది. అదేంటంటే చర్చలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ బీజేపీ, కాంగ్రెస్ మధ్య రహస్య ఒప్పందం జరిగిందని బాంబు పేల్చేశాడు. అందులో భాగంగానే కాంగ్రెస్ బలహీనమైన ఎంపీ అభ్యర్థుల్ని పోటీలోకి దింపిందని, ఆ స్థానాలేంటో కూడా రివీల్ చేశారు. సుమన్ వ్యాఖ్యల్ని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయని రాజేందర్ కొట్టిపడేశాడు. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఒప్పందం ఉందని దేశంలో ఎవరితోనైనా అనిపించగలరా అని ప్రశ్నించారు. బిగ్ డిబేట్ లో కమలం కూడా కౌంటర్ అటాక్ కి దిగింది. బీఆర్ఎస్ లో ఉన్నప్పుడు బలంగా ఉన్న నేతలు పార్టీ మారిపోగానే బలహీనంగా మారిపోయారా అని నిలదీశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్. వీక్ అభ్యర్థులు బరిలో ఉన్నారన్న వాదనలో అసలు నిజమెంత ఉంది? నిజాలు దేవుడెరుగు. ఆరోపణలు, విమర్శలు మాత్రం ఎవరి స్టైల్లో వాళ్ళు ఎరగదీసేస్తున్నారు. ఇంతకీ ఎవరి వాదనలో ఎంత నిజముంది? వీక్ అభ్యర్థుల్ని బరిలోకి దింపారన్న వ్యాఖ్యల్లో వాస్తవం ఎంత, అవాస్తవం ఎంత? పార్టీల మధ్య రహస్య ఒప్పందం ఎన్నికల స్టంటేనా, లేక వేదిక ఎక్కడైనా, సందర్భం ఏదైనా సరే ముక్కోనపు పోటీలో మైలేజ్ కోసం పార్టీలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు మాత్రం ఖచ్చితంగా స్పష్టమవుతుంది. మొత్తానికి ఫైనల్ గా రాజకీయం మాత్రం సరికొత్త చర్చకు దారితీస్తోందని చెప్పుకోవాలి. మొత్తానికి ఈ ట్రయాంగిల్ స్టోరీ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వెళ్ళినా గానీ ఒకరి మధ్య ఒకరికి కౌంటర్స్ వేసుకుంటూ విమర్శలు చేసుకుంటూ వెళ్తున్నారు. నిజానికి ఎంపీ బరిలో ఎవరు నిలుస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికర విషయం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు వాలెట్.